హైదరాబాద్ మహానగరంతో పాటు పలు జిల్లాల్లో గంట వ్యవధిలోనే కుండపోత వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎండ దంచి కొడితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. కొద్దిసేపటికే ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా గంటన్నర పాటు కుండపోతగా వర్షం దంచి కొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పలుచోట్ల ఇలా వరుణుడు కంగారెత్తించాడు. ఇక ప్రత్యేకించి 4 రోజుల క్రితమే భారీ వర్షంతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్లో వరుణుడు మరోసారి గర్జించాడు. దీంతో జనజీవనం ఉక్కిరిబిక్కిరైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్షణాల్లోనే వరద పోటెత్తింది. రోడ్లు చెరువులను తలపించాయి. కార్ల అద్దాల వరకు నీళ్ళొచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రవాహ తీవ్రతకు రోడ్డు పక్కన ఇళ్ల వద్ద పార్క్ చేస్తున్న బైకులు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరం ఏర్పడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో చిన్నారులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్తీలో బియ్యం, పప్పులు తదితర నిత్యావసరాలు తడిసి ముద్దవడంతో బడుగు జీవుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక కుక్కడపల్లి, మూసాపేట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మధురనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖైరతాబాద్, కోటి, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైతనగర్, అబ్దుల్లాపురం తదితర చోట్ల ఇక భారీ వర్షం పడింది. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రేటర్ పరిధిలో 43 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యలు ఏర్పడ్డాయి. ఇక లంగర్ హౌస్, ప్రశాంత్ నగర్, వినాయక్ నగర్, రామంతపూర్లోని శ్రీనివాస కాలనీ, ముషీరాబాద్, అంబర్పేట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కృష్ణనగర్, యూసుఫ్గూడలో వర్షం బీభత్సం సృష్టించాయి. వరద ఉధృతికి బైక్తో పాటు యువకుడు కొట్టుకుపోయాడు. అతడిని పట్టుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ప్రతి ఏడాది వర్షం వస్తే ఇదే పరిస్థితి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దాంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్స్తో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి చోట్ల కిలోమీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. చాదర్ఘట్ నుంచి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇలా జంట నగరాల్లో భారీగా వర్షం పడింది. కాజాగూడలో 12 సెంటీమీటర్లు, ఎస్ఆర్ నగర్లో 11, ఖైరతాబాద్లో 11, సరూర్ నగర్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెంటీమీటర్ల వర్షం కురవగా శ్రీనగర్ కాలనీలో 11.1, యూసుఫ్గూడలో 10.4, ఉప్పల్లో 10, ఇక బంజారాహిల్స్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం, ఇక నాగోల్లో 8.8 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్లో 9.3 సెంటీమీటర్లు, గోల్కొండలో 7.9, బోర్బండలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలను భారీ వర్షాలు కురిశాయి. ఋతుపవన ద్రోణి కారణంగా శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. సిఎస్సి డీజీపీతో పాటు జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలన్నారు. కలెక్టర్లను జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కోరారు. ఇక లోతట్టు ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.